నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం కుటుంబ పరంగా మంచి ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా చక్కగా సమయానికి చేపట్టడం, వాటిని పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపడకూడదు. అనవసరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వారం కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. బంధువర్గం వారితో సఖ్యత కూడా పెరుగుతుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వాములతో మీకున్నటువంటి వివిధ రూపాల్లో అనుబంధాలు, అవగాహనలు మరింతగా పెరగటం, బలపడటం అనేటటువంటి సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. సాధ్యమైనంత వరకు మేషరాశి వారు ఈ వారంలో చెడు సంబంధమైనటువంటి స్నేహాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే అవి మీకు నష్టాలను కూడా కలుగచేస్తుంటాయి. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి ఖర్చుల విషయంలో తప్పనిసరిగా నియంత్రణను పాటించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగస్తులకు ఆదరాభిమానాలు పెరుగుతుంటాయి. మీరు కష్టపడటం, ఇతరులకు సహాయ సహకారాలు అందించేటటువంటి తత్వం, చక్కని ప్రశంసలు కూడా కలుగచేస్తూ ఉంటాయి. గతంలో విభిన్న అవసరాల కోసం మీరు ఎవరి వద్ద అయితే సహాయం తీసుకున్నారో వారికి కృతజ్ఞతలు చెప్పేటటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. వివిధ రూపాల్లో వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మేషరాశి వారు ఈ వారం మహాగణపతి స్వామివారిని అర్చించే ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి పుష్పాలను సేకరించి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించడం, ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేసుకోవటం, గణపతి అష్టకమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభాలు పొందవచ్చు మేషరాశి వారు ఈ వారం. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. కార్యక్రమాలు చేపట్టడం, వాటిని పూర్తి చేసేటటువంటి సందర్భంలో సంయమనంతో వ్యవహరిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు సంయమనంతో వ్యవహరిస్తూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలు కూడా మీకు తెలియకుండానే అవి తొలగిపోతూ ఉంటాయి. పనిచేసేటటువంటి విధానం, కష్టపడేటటువంటి తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తద్వారా మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు. మీకు రావలసినటువంటి పాత బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. మానసికమైనటువంటి కొంత ఇబ్బందులను అధిగమించవలసి ఉంటుంది ఈ వారం. వివిధ రూపాల్లో పిల్లల యొక్క కష్టము, వారు కష్టపడేటటువంటి తీరు చదువుల విషయంలో చాలా సంతోషాన్ని కలుగచేస్తుంది. మంచి సంతోషాలు కూడా కలుగుతూ ఉంటాయి. పిల్లల విషయంలో మంచి తోడ్పాటును అందించడం వలన వారి యొక్క అభివృద్ధి భవిష్యత్తుకు మార్గమాలు సుగమం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటి వలన ప్రతిఫలాలు కూడా పొందగలుగుతారు. నూతనంగా ఉద్యోగంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలంకారప్రాయమైనటువంటి కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం స్నేహితులతో, బంధువులతో చక్కని వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తున్నాయి. కాబట్టి క్రయ విక్రయాలలో కావచ్చు, ఇతరమైనటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, జాగ్రత్తగా వాటిని చేపట్టడం,
పూర్తి చేసేటటువంటి అంశముల పైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించినట్లయితే ఈ భూ సంబంధమైనటువంటి లావాదేవీలన్నీ కూడా మీకు చక్కని శుభాలు కలిగచేసే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. పరమేశ్వరుని ఆరాధన విశేషమైనటువంటి శుభాలను కలుగచేస్తుంది. శివ పంచాక్షరి జపం చేసుకోవటం కానీ, శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించటం కానీ, లేదా మానసికంగానే నిరంతరం మీరు చేపట్టేటటువంటి పనుల్లో శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటే కనుక ఈ వారం అనేకమైనటువంటి శుభాలు మీరు పొందే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా వివాదాలకు దూరంగా ఉండటం వలన ఎన్నో రకములైనటువంటి సమస్యలు కూడా తప్పిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వారు తాము కష్టపడి పని చేయటం ద్వారా వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలాలను కూడా ఈ వారం పొందుతారు. ఆదాయ మార్గాలు స్థిరంగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయుల యొక్క ప్రోత్సాహంతో పనులన్నీ కూడా చేపడుతూ ఉంటారు. సత్ఫలితాలను సాధిస్తారు. వివిధ రూపాల్లో మంచి మంచి అవకాశాలు కూడా మీరు అందుకోగలుగుతారు. గతంలో విభిన్నమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ వ్యాపారంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతం మీకు ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్నేహితులను, బంధువులను వివిధ మాధ్యమాల ద్వారా పలకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదృష్టం కూడా కలిసి వస్తుంది. అనుకున్నటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనము కొంత ఆలస్యంగా మీ చేతికి అందినప్పటికీ వాటి వలన ప్రయోజనాలు మాత్రం మీరు పొందగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి పనులు కొన్ని వాయిదా పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం వివిధ రూపాల్లో ఇతరులకు సహాయ సహకారాలు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మీకు రావలసినటువంటి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరిన్ని శుభాలు పొందేందుకై పార్వతీ అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవటం కానీ, లేదా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం కానీ ఇవి మీకు మేలు చేసేటటువంటి పరిహారాలు. కర్కాటక రాశి వాళ్లకు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలన్నీ కూడా ఈ వారం తొలగిపోయి మంచి మంచి శుభాలు పొందుతూ ఉంటారు. ఉల్లాసవంతమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో అనేకమైనటువంటి శుభాలు మీరు పొందుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసాలు పెంచుకునే కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ప్రయాణాల వలన వివిధ రూపాల్లో లాభాలు పొందుతూ ఉంటారు. వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొన్ని రకాల కీర్తి గౌరవాలను కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. ఈ వారం పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కుటుంబ పెద్దల యొక్క సహకారాన్ని కూడా మీరు సంపూర్ణంగా పొందుతుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసమై మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తుంటాయి. నూతనమైనటువంటి పరిచయాల వలన కార్యసిద్ధిని పొందుతుంటారు. వివిధ రూపాల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి. స్థిరాస్తి వివాదాలు అన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఈ వారం వివిధ రూపాల్లో వ్యాపార సంబంధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ప్రభుత్వ సంబంధమైనటువంటి పెద్దవారు అధికారులను కలుసుకొని మీకున్నటువంటి కొన్ని రకాల అవసరాలను వారికి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం, గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి సమర్పణ చేయటం, అర్చన నిర్వహించుకోవటం ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి పరిహారాలే. సింహరాశి వాళ్లకు ఈ వారం
కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. నలుగురిలో మీరు చేసేటటువంటి మంచి పనులన్నీ కూడా చక్కగా మీకు ఉపయోగపడుతుంటాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి దైవ చింతనతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అన్ని రకాల అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు కూడా ఈ వారం మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తుల మూలంగా ఆదాయ పరిమితులు కూడా పెంచుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పలు రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనటం, వాటి యందు విజయాలు సాధించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. నిరుద్యోగులకు ఈ వారం ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలను అందచేస్తుంటాయి. కష్టపడి పనిచేయటం కావచ్చు, ముందు చూపుతో వ్యవహరించడం కావచ్చు, ఏదైనా సరే ఒక రకమైనటువంటి ఉపాధిని ఖచ్చితంగా ఈ వారం సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేసేటటువంటి వారందరికీ కూడా ఏదో ఒక రకమైనటువంటి కొంత తృప్తికరమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలను సాధించుకునే అవకాశాలు ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క సహకారం సంపూర్ణంగా మీకు కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఈ వారం విశేషమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమం కావచ్చు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవటం కావచ్చు, ధైర్యంగా మీరు అనుకునేది సాధించుకోవటం కావచ్చు, అధికారుల యొక్క ప్రశంసలను పొందేందుకై సూర్యనారాయణ స్వామిని పూజించే ప్రయత్నం చేయాలి. ఈ సింహరాశి వారు ఈ వారం సూర్యనారాయణ స్వామి వారిని ఎంతైతే భక్తిగా ఆరాధన చేస్తుంటారో అంతే వేగంగా శుభాలు కూడా పొందవచ్చు. ప్రతిరోజు కూడా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవటం, స్వామివారి దండకమును పారాయణం చేయటం, అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి శుభాలు కలిగించే పరిహారాలే. కన్యారాశి వారు ఈ వారం కుటుంబపరమైనటువంటి దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వేరువేరు రూపాలలో మీకు రావలసిన బాకీలను కూడా వసూలు చేసుకుంటారు. మీరు చేపట్టేటటువంటి వివిధ రకాల పనులకు బంధువర్గం వారి యొక్క సంపూర్ణమైనటువంటి సహకారాన్ని కూడా పొందగలుగుతారు. రోజువారీగా నిర్వహించేటటువంటి పలు రకాల కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా రెట్టింపైనటువంటి ఉత్సాహంతో కనుక మీరు పనిచేసినట్లయితే విశేషమైనటువంటి లాభాలు పొందవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. బంధువర్గం వారితో వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తుంటాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో గతం కంటే భిన్నమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ ఆచరిస్తూ కొన్ని విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు పొందుతూ ఉంటారు. శ్రమ కూడా అవసరమవుతుంటుంది. శ్రద్ధ అలాగే పట్టుదల కూడా అవసరమవుతుంది. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో భాగస్వాములతో కొన్ని రకాల విభేదాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగానే అటువంటి ఆలోచనలు చేసి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు అభిప్రాయ భేదాలు రాకుండా భాగస్వాములతో వ్యవహరించే ప్రయత్నం చేయండి. బంధువర్గం వారితో ఆప్యాయంగా వ్యవహరిస్తూ అనుకున్నటువంటి సహాయ సహకారాలు కూడా మీరు ఈ వారం పొందగలుగుతారు. విభిన్నమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు ఈ వారం చేయబోయేటటువంటి ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. పనులలో ఏకాగ్రతను పెంచుకోవాలి, పట్టుదలతో వ్యవహరించాలి. తద్వారా శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను తప్పనిసరిగా పొందగలుగుతారు. వివిధ రూపాల్లో మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. అనవసరమైనటువంటి కార్యక్రమాలకు అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభాలు మీకు కలిసి వస్తాయి. మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై కన్యారాశి వారు ఈ వారం దుర్గా అమ్మవారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. విశేష శుభాలు కలుగుతాయి. రాహుకాలంలో దుర్గా అమ్మవారికి విశేషమైనటువంటి దీపారాధనతో కూడినటువంటి అర్చనను అమ్మవారికి సమర్పణ చేయండి.
దుర్గా కవచమును పారాయణం చేయండి, లేదా దుర్గా సప్తశ్లోకి అనేటటువంటి పారాయణం చాలా చాలా చక్కగా మీకు మేలు చేస్తుంది, ఉపయోగపడుతుంది కూడా. తులారాశి వాళ్లకు ఈ వారం న్యాయపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కార మార్గం కూడా లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి సమీక్షను చేసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా సత్ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. వివిధ రూపాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి భావాలను అధిగమించేందుకు వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు కూడా మీకు మేలు చేస్తుంటాయి. అంతేకాకుండా కుటుంబ వాతావరణం కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టే ఏవైతే పనులు ఉంటాయో వాటిలో చక్కగా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించి మిమ్మల్ని ముందుకు ప్రోత్సహించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించి చక్కని కీర్తి గౌరవాలను కూడా పొందుతుంటారు. నిరంతరము సేవా మార్గంలో ఈ వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిరుద్యోగులు తాము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉంటూ మరింత ఉన్నతికి చేరుకునే ప్రయత్నంలో చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. వేరు వేరు రూపాలలో ఇంతకంటే మంచి ఉద్యోగంలో చేరేటటువంటి అవకాశాలను కూడా పరిశీలన చేస్తుంటారు. అయితే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు అనుకునేటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వివిధ రూపాల్లో వారిని కలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చక్కగా మీకు కలిసి వస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవటం వలన వేచి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకున్నటువంటి లక్ష్యాలకు మీరు చేరుకోగలుగుతారు. ఈ వారం ఈ తులారాశి వారు విశేషమైనటువంటి శుభాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, పూజించటం, అర్చించటం చాలా చాలా మంచిది. వీలైతే కనుక ఆంజనేయ స్వామి వారిని జిల్లేడు పుష్పాలతో కానీ, తమలపాకులతో కానీ, మందారపు పుష్పాలతో కానీ అర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారి సింధూరమును ధరణ చేయండి. ఈ సింధూరమును పూజ జరిపించిన తర్వాత ఎవరైతే ఆ సింధూరమును నుదుట ధరిస్తారో వారందరికీ విశేషమైనటువంటి రక్షణతో కూడిన శుభాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి, మీకు శుభాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పలు రకాల కోర్టు సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. రుణబాధలు కూడా వివిధ రూపాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఖర్చుల యొక్క నియంత్రణ అవసరమవుతూ ఉంటుంది. అనేక విధాలుగా అభివృద్ధి చెందేందుకు మీరు అవసరమైనటువంటి ప్రణాళికలను కూడా రూపొందించుకోవలసిన అవసరం ఉంటుంది. మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి చెందే క్రమంలో అనవసరమైనటువంటి ఖర్చులను మీరు తగ్గించుకోవాలి. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలను పొందుతారు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేసుకునేటటువంటి కొన్ని రకాల పరిస్థితులు ఈ వారం మీకు ఎదురవుతూ ఉంటాయి. ఎంత లాభాలు పొందినప్పటికీ, ఎన్ని ప్రయోజనాలు పొందుతూ ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేది ప్రధానంగా మీరు గుర్తించాలి. మంచి ఆరోగ్యంగా మీరు ఎప్పటికప్పుడు ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమయానికి భోజనం చేయటం, నాణ్యతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, విశ్రాంతిని తీసుకోవటం అనేది ఈ వారంలో మీరు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలి. విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. సమయాన్ని వృధా చేయకూడదు. లక్ష్యాలు పెరగబోతున్నాయి. మంచి చదువులు మీకు భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి మంచి చదువులు పొందేందుకై, మంచిగా తయారయ్యేందుకై మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వారి ద్వారా వారిచ్చేటటువంటి ప్రోత్సాహము, సహాయ సహకారాల ద్వారా మిమ్మల్ని మీరు
అభివృద్ధి పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మీ పనులు కూడా నెరవేరుతుంటాయి. అలాగే ప్రారంభించినటువంటి పనుల్లో చికాకులు, ఇబ్బందులు ఎదురు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ప్రారంభించినటువంటి పనుల్లో శుభాలు పొందేందుకై అలాగే నిర్లక్ష్యాలు ఎదురు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నిరుత్సాహంతో కూడినటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు బద్ధకాన్ని తొలగించుకోవటం, చైతన్యవంతంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. మీకు మీ యొక్క ఆలోచనలే మంచి చెడులుగా నిర్ణయిస్తాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా మంచి భావనలతోనే మీరు మీ పనులు చేపడుతూ ఉండాలి. వాటిని పూర్తి చేసేందుకు కూడా మీరు పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. విశేష శుభాలు పొందేందుకై ఈ వారం వృశ్చిక రాశి వారు లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. లలితా అమ్మవారి అర్చన, ధ్యానము, అమ్మవారికి కుంకుమార్చన ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ధనుస్సు రాశి వాళ్లకు స్నేహ సంబంధమైనటువంటి బలాబలాలు మరింతగా పెంచుకోగలుగుతారు. సహోద్యోగులు కూడా అన్ని విధాలుగా సహకరిస్తారు. మీరు కష్టపడేటటువంటి పనితీరుకు చక్కని ప్రశంసలు కూడా అంది వస్తాయి. అలాగే రోజువారీగా మీరు చేపడుతున్న పనులన్నీ కూడా మీకు ఎంతో కొంత లాభాలను అందిస్తుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు అన్నీ కూడా తొలగించుకోగలుగుతారు. కుటుంబ పెద్దలు వివిధ రూపాల్లో మీకు అందించేటటువంటి సలహాలు, సూచనలు, ఆలోచనలు అన్నీ కూడా పాటించటం వలన ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. ముందు చూపుతో వ్యవహరించి చక్కని ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. స్నేహితులు, బంధువుల యొక్క సహకారాన్ని మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ వారం కొన్ని రకాల శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల్లో మళ్ళీ కదలిక అనేది ప్రారంభమవుతుంటుంది. విద్యార్థులకు ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. లక్ష్యాల వైపు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. భూ సంబంధమైనటువంటి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం కూడా ఏమరుపాటుతనంతో వ్యవహరిస్తే ఎంతో నష్టాలు కూడా మీరు ఇబ్బందుల రూపంలో ఎదుర్కొంటారు. కాబట్టి చాలా ఈ భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆలోచనలు చేస్తుంటారు. రాజకీయ పరమైనటువంటి పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ధనుస్సు రాశి వారు శ్రీరాముని పూజించటం, ఆరాధించటం మంచిది. రామాష్టకమును పారాయణం చేయటం, రామచంద్రస్వామి వారికి తులసి అర్చన నిర్వహించటం, రామనామాన్ని నిరంతరం జపం చేసుకోవటం వలన విశేషమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి. మకర రాశి వాళ్లకు ఈ వారం పని భారాలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిని కూడా జాగ్రత్తగా, ఓపికతో, సంయమనంతో వ్యవహరిస్తూ పూర్తి చేస్తూ ఉండాలి. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉపయోగపడుతుంటాయి. న్యాయ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో, ప్రభుత్వ పనుల్లో మీరు చేపట్టేటటువంటి అంశాలన్నీ కూడా వివిధ రూపాల్లో, ఖర్చుల రూపంలో మీకు వాటి ద్వారా ప్రయోజనాల రూపంలో ఎంతో కొంత లాభాలు కూడా ఉంటాయి. ఈ వారం రాజకీయపరమైన, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో కొన్ని రకాల ఖర్చులు మీ ముందు ఉంటాయి. అలాగే ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొంత ఖర్చు చేస్తే కానీ మీ యొక్క పనులు నెరవేరనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సంతృప్తిని పొందుతూ ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేయండి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. సహోద్యోగులన్నీ కూడా వివిధ రూపాల్లో మీకు సహకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో విభేదాలు ఇబ్బంది పెడుతుంటాయి. అభిప్రాయ భేదాలు పెరుగుతుంటాయి.
ఒకరి యొక్క ఆలోచనలు ఇంకొకరు నచ్చకపోవచ్చు. అలాగే ఎవరి దారులు వారు కొన్ని ఆలోచనలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ జాగ్రత్తగా మీరు కలిసి కూర్చొని సమస్యలను పరిష్కారం చేసుకున్నట్లయితే శుభాలు అనేకంగా మీకు ఉపయోగపడుతుంటాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఈ వారం ఈ యొక్క మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నవగ్రహ దేవతలను పూజించటం, ఆరాధించటం అనేది చాలా మంచిది. ఒక్కొక్క గ్రహానికి విడివిడిగా అర్చన చేసే బదులు నవగ్రహాలన్నింటికి కలిపి అర్చన నిర్వహించుకోవటం, అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం, అన్నదానం చేయటం, ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడేటటువంటి అంశాలే. ఈ వారం నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకుంటూ పరమేశ్వరుణ్ణి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అన్ని విషయాలు మీకు కలిసి వస్తాయి. కుంభరాశి వాళ్లకు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ వారం. అలాగే వివాదాలకు దూరంగా ఉండటం వలన మరికొన్ని ప్రయోజనాలు కూడా సిద్ధింపజేసుకోగలుగుతారు. ఈ వారం మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యంగా అందినప్పటికీ వాటి వలన ప్రయోజనాలు సిద్ధింపజేసుకుంటారు. వృధా ఖర్చులతో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ అనవసరమైనటువంటి ఖర్చులు ఎప్పటికప్పుడు కూడా మీరు తగ్గించుకుంటూ ఉండాలి. వాటిపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ మళ్ళీ పునరావృతం కాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. వేరు రూపాలలో స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. విద్యా సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. భవిష్యత్తులో మీరు నిర్వహించబోయేటటువంటి శుభకార్యక్రమ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. ప్రయాణాలు లాభిస్తుంటాయి. ప్రయాణాల వలన ఎన్నో రకాల పనులు కూడా ఈ వారం మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీకు కలిగేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా కార్యరూపంలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో భాగస్వాముల మధ్య స్నేహ వాతావరణం మరింతగా పెరుగుతుంటుంది. వ్యాపారంలో ముందడుగు వేయగలుగుతారు. ఊహించినటువంటి ప్రదేశాల్లో మీ యొక్క వ్యాపారాలను విస్తరింపచేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. వివిధ రూపాల్లో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకునేందుకు పెద్దవారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా ఉపయోగపడతాయి. ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీకు మంచి ప్రశంసలు, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. తద్వారా భవిష్యత్తును జాగ్రత్తగా మీరు నిర్మించుకోగలుగుతారు. ప్రయత్నాలు విశేషంగా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న, అలాగే ఎంతో కష్టపడుతున్న కొన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు. శుభవార్తలు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక స్థితిగతుల విషయంలో ఉపశమనాలు కూడా మీకు సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. ఈ వారం విశేష శుభాలు పొందేందుకై కుంభరాశి వారు కులదేవతను ఆరాధన చేసుకోవటం, కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రపారాయణం విశేషంగా మీకు ఉపయోగపడుతుంది. మీనరాశి వారు ఈ వారం సమయం సరిపోక కొన్ని రకాల పనులను వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విభిన్నమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎదుర్కొనేటటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు కూడా లభించగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వారి యొక్క సహాయ సహకారాల వలన కొన్ని పనులు విశేషంగా కార్యరూపం దాల్చి వాటిల్లో ప్రయోజనాలు పొందుతారు. భూ సంబంధమైనటువంటి వివాదాలు అన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించి అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరువవుతారు. వివిధ రూపాల్లో తీర్థయాత్రలు చేస్తుంటారు. విదేశీ సంబంధమైనటువంటి ఆలోచనలు, కార్యక్రమాల్లో మీకు సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో ఈ వారం పని భారాలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. పిల్లల చదువుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలు నిర్వహించకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, అనవసరమైనటువంటి
సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. అలాగే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ వారం విశేష శుభాలు పొందేందుకై, కొన్ని రకాల సంఘపరమైనటువంటి ఇబ్బందులు తప్పించుకునేందుకై నృసింహస్వామి వారిని ఆరాధించటం మంచిది. నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం కానీ, స్వామివారిని తులసీదళములతో పూజించటం కానీ, స్వామివారికి అర్చన నిర్వహించటం కానీ, వడపప్పు పానకమును నివేదించడం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీరు పొందవచ్చు. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.